హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లిచెట్టి వేణుక ఆఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏఐ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్ అనమాట. చాలామందికి ఏఐ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఒక బేసిక్ ఐడియా అయితే ఉండదన్నమాట. నార్మల్గా ఏమన్నా నేర్చుకోవాలంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు. సో అలా కోచింగ్ సెంటర్స్కి కాకుండా ఆన్లైన్లో మనంతటా మనం ఎలా నేర్చుకోవాలి అనే దానిపైన నేను ఈ వీడియోలో ఒక చిన్న గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోలో నేను ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తానంటే, అసలు ఏఐ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కోడింగ్ లేకుండా ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, అండ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అండ్ ఇంకా అవి నేర్చుకోవాలంటే మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని ఫ్రీ టూల్స్ ఉండాలి కదా. సో అవన్నీ ఆ ఫ్రీ టూల్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఈ వీడియోలో నేను క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా అడగండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Getting started with AI, learn, practice and build projects. No code to pro. Learn how to start your AI journey. Practice with free tools. Build your first project and boost your resume. మీరైతే ముందు ఏఐ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అయితే ఇస్తాను, అండ్ కొన్ని ఫ్రీ టూల్స్ ఎక్కడి నుంచి ఏఐ ప్రాక్టీస్ చేసుకోవాలి అనేవనే కొన్ని లింక్స్ ఇస్తాను. సో మీరు ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేసి నేను ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రాక్టీస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు చిన్న మినీ ప్రాజెక్ట్స్ అనేవి చేసి అండ్ మీ రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసుకోవాలన్నమాట, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి. సో అప్పుడు మీరు జాబ్స్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏఐ అంటే ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కాకుండా ఏఐ అంటే ఏంటంటే, ఒక హ్యూమన్ బ్రెయిన్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు తనంతట తాను ఎలా అయితే ఆలోచించి ఆ వర్క్ని కంప్లీట్ చేస్తాడో, అలాగే ఒక మిషన్ కూడా వర్క్ చేసుకుంటూ దానంతట తాను అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. లైక్ మన బ్రెయిన్ ఏదన్నా చెప్పినప్పుడు ఎలా అయితే అర్థం చేసుకుంటుందో, ఏమన్నా తెలియనప్పుడు ఎలా అయితే ఆలోచిస్తుందో, అలాంటి పనులన్నీ ఒక మిషన్ కూడా చేసేస్తుంది అనమాట. దాన్ని మనం ఏఐ అని అంటాము. ఇప్పుడు అసలు ఏఐ నేర్చుకోవడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. స్టార్ట్ బై అండర్స్టాండింగ్ ద బేసిక్స్. మీరు ఏఐ నేర్చుకోవాలంటే డైరెక్ట్గా మొత్తం మెయిన్ కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళకండి. అసలు స్టార్టింగ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. లైక్ ఆల్ఫాబెట్స్లో ఏబిసిడి నుంచి ఎలా అయితే స్టార్ట్ చేస్తామో, ఏఐలో కూడా స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేయండి. అసలు ఏఐ అంటే ఏంటి, ఏఐని ఎలాంటి వాటిల్లో యూజ్ చేస్తాము, హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్, అసలు మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అంటే దాని నేమ్లోనే ఉందన్నమాట, మిషన్ ప్లస్ లెర్నింగ్. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక పార్ట్ అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక టాయ్ రోబోట్ ఉందనుకోండి. దానికి ఫస్ట్ టైం మీరు ఒక ఫోటో చూయించి, అంటే మీరు ఒక క్యాట్ ఫోటో చూయించారు, ఇదేంటి అని అడిగితే అది ఐడెంటిఫై చేయలేదన్నమాట, ఎందుకంటే దానికి తెలియదు. కానీ మీరు కనుక ఫోటో చూయించి ఇది క్యాట్ అని మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం సేమ్ ఫోటోని చూయించి ఇదేంటి అని అడిగితే అది క్యాట్ అని చెప్పేస్తుంది. ఆ విషయం ఆ రోబోట్కి ఎలా తెలిసింది? మనమే చెప్పాము, మనం చెప్పిన దాన్ని అది గుర్తుంచుకుంది. లైక్ హ్యూమన్ బ్రెయిన్స్ ఎలాగో సేమ్ ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. మనకి ఎవరైనా ఏదన్నా విషయం చెప్పినప్పుడు మనం ఎలా అయితే గుర్తుంచుకుంటామో ఆ రోబోట్ కూడా సేమ్ అలాగే చేసింది. అండ్ దానికి ఇంకా ఏమన్నా తెలియకపోతే దానంతటా అదే నేర్చుకొని అప్గ్రేడ్ కూడా అవుతుందన్నమాట. సో మీరు ఈ మిషన్ లెర్నింగ్ కూడా నేర్చుకోండి. ఇప్పుడు కాలేజెస్లో అయితే సపరేట్ బ్రాంచే ఉంటుంది ఏఐఎంఎల్కి. అండ్ ఈ మిషన్ లెర్నింగ్లో అల్గోరిథమ్స్, డేటా హ్యాండ్లింగ్ అండ్ డీబర్గింగ్ ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. చాలా కాన్సెప్ట్సే ఉంటాయి నేర్చుకోవడానికి, సబ్సెట్స్ లాగా. నేర్చుకోవడం కొంచెం కష్టమే, కానీ నేర్చుకుంటే మాత్రం ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు డీప్ లెర్నింగ్ గురించి చూద్దాం. ఏఐఎంఎల్లో డీప్ లెర్నింగ్ అనేది ఒక సబ్ డొమైన్. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. లైక్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గార్డెన్ ఉందనుకోండి. ఆ గార్డెన్లో ఒక 10 ప్లాంట్స్ ఉన్నాయి. మీరు ఆ 10 ప్లాంట్స్ అన్నిటిని దూరం నుంచి అబ్జర్వ్ చేసి ఆ ప్లాంట్స్ అన్నీ హెల్తీగా ఉన్నాయా లేవా అని దూరం నుంచి అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేసుకుంటే అది మిషన్ లెర్నింగ్. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఒక్కొక్క ప్లాంట్ దగ్గరికి ఇండివిజువల్గా వెళ్ళి ఆ ప్లాంట్ హెల్తీగా ఉందా లేదా, వాటర్ సఫిషియెంట్గా సరిపోతున్నాయా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటే అదే డీప్ లెర్నింగ్ అనమాట.
మిషన్ లెర్నింగ్తో కంపేర్ చేసుకుంటే ఈ డీప్ లెర్నింగ్ అనేది నేర్చుకోవడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. అండ్ వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫేషియల్ రికగ్నైజేషన్స్లో యూజ్ చేస్తాం. అండ్ ఇంకా మీరు ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చేసి కలర్ ఫోటోకి మార్చమంటే ఏఐ అనేది కలర్ ఫోటోకి మారుస్తుంది కదా. సో అక్కడ కూడా ఈ డీప్ లెర్నింగ్ని యూజ్ చేసి అలా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు వీటి గురించి ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి అనే దానికి నేను కొన్ని వెబ్సైట్ లింక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 వెబ్సైట్స్లో మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మీకు 2 వెబ్సైట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యాక దాని ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. ఓపెన్ చేశాక పేజ్ ఇలా కనిపిస్తుంది. వెల్కమ్ టు ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏఐ ఫ్రీ ఆన్లైన్ కోర్స్. ఇక్కడ మీకు చూస్ కంట్రీ అని ఉంది కదా, అక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత మీకు ఆల్రెడీ రైట్ సైడ్లో కొన్ని మెన్షన్ చేశారు. ఇంట్రడక్షన్ టు ఏఐ, బిల్డింగ్ ఏఐ, ఆన్లైన్ కమ్యూనిటీ, ఇంకా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే క్వశ్చన్ విత్ ఆన్సర్స్. అంటే మీకు ఆల్రెడీ ఏమన్నా కొన్ని డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అండ్ ఆన్సర్స్ అక్కడ ఆల్రెడీ ఉంటాయి అన్నమాట, FAQs. మీరు కొంచెం అవి చెక్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీరు కింద స్టార్ట్ కోర్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లింక్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఆ లింక్ ఓపెన్ చేశాక సెకండ్ లింక్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఏఐ ఫర్ ఎవ్రీవన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఎన్రోల్ ఫర్ ఫ్రీ అనమాట, ఫ్రీగానే ఎన్రోల్ అవ్వచ్చు. ఇంకా మీకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. చూసుకుంటే 4 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. బిగినర్ లెవెల్, ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అనమాట. తర్వాత మీరు ఇది నేర్చుకోవడం వల్ల ఏమేమి స్కిల్స్ అనేది మీరు గెయిన్ అవుతారు, స్కిల్స్ యూ విల్ గెయిన్ అని చెప్పేసి అది కూడా ఉంది. ఇంకా కింద మాడ్యూల్స్లో ఉన్న టాపిక్స్ అయితే ఇలా మెన్షన్ చేశారు. వాట్ ఈజ్ ఏఐ, ఏఐ అంటే ఏంటి, 9 వీడియోస్ మొత్తం, ఇంకా ఒక అసెస్మెంట్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మాడ్యూల్లో వాట్ ఈజ్ ఏఐ అనేది మీరు నేర్చుకుంటారు. అలా మొత్తం 4 మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. మీరు బ్రీఫ్గా మొత్తం అనేది నేర్చుకోండి. సో అదనమాట ఈ స్లైడ్. ఈ 2 లింక్స్ ఓపెన్ చేసి మీరు ఏఐ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు ఫ్రీ టూల్స్ టు ప్రాక్టీస్ ఏఐ. ఏఐని ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని ఫ్రీ టూల్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా, ఆ టూల్స్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. ప్రాక్టీస్ యూజింగ్ ఫ్రీ టూల్స్ వితౌట్ ఎనీ కోడింగ్ రిక్వైర్డ్. మీరు ఫ్రీ టూల్స్ని యూజ్ చేసి ఏఐ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కోడింగ్ అయితే అవసరం లేదనమాట. సో కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళు, కోడింగ్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు ఇదైతే నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. మార్కెట్లో అయితే మల్టిపుల్ ఆప్షన్సే ఉన్నాయి. ఇప్పుడు మీరు కోడింగ్ యూజ్ చేసి చేయాలంటే జనరల్గా పైథాన్ యూజ్ చేసి అయితే చేస్తారు. కోడింగ్ లేదు, కోడింగ్ లేకుండా రావాలంటే మాత్రం ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్లో ఉన్న లింక్స్ యూజ్ చేసి అయితే మీరు నేర్చుకోవచ్చు. అందులో అయితే కోడింగ్ ఏమి ఉండదు. నేను పర్సనల్గా నేర్చుకున్న తర్వాతే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచి టూల్స్ అనమాట, మీరు కంపల్సరీగా ట్రై చేయొచ్చు. నేనైతే జనరల్గా జెమినీ అయితే యూజ్ చేశాను. ఎందుకంటే ఇదైతే ఒక 14 days ట్రయల్ పీరియడ్ అయితే ఇస్తుందన్నమాట. ఆ 14 daysలో మనం నేర్చుకోవచ్చు. ఇంకా మిగతా వాటిల్లో కొన్ని ట్రైన్ సెషన్స్ అయితే ఉంటాయి. వాటికి మీరు ఆల్రెడీ మనీ పే చేయాల్సి ఉంటుంది. ఒక $5 అలా అయితే ఖర్చు అవుతుంది. నేను పర్సనల్గా జెమినీ యూజ్ చేశాను కాబట్టి అది 14 days ట్రయల్ పీరియడ్ ఇస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది. మీరు అందులో నేర్చుకోవడం ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకా ఇచ్చిన లింక్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు పర్సనల్గా ఏదైతే నచ్చుతుందో, ఎందులో అయితే మీకు ఈజీ వేలో ఉంటుందో అది ప్రిఫర్ చేసి దాని నుంచి అయితే నేర్చుకోండి. సో నెక్స్ట్ సింపుల్ ప్రాక్టీస్ ఐడియాస్. స్టార్ట్ విత్ స్మాల్ ప్రాజెక్ట్స్. ట్రైన్ ఏ మోడల్ టు రికగ్నైజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ టీచబుల్ మిషన్. ఏఐలో ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు టెక్స్ట్ ఫార్మాట్లో మనం నేర్చుకుంటాం అనమాట. అంటే మనం ఇన్పుట్ టెక్స్ట్ ఫార్మాట్లో ఇస్తే అది మనకు ఆన్సర్ కూడా టెక్స్ట్ ఫార్మాట్లో ఇస్తుంది. అలా నేర్చుకుంటారు. అలాంటివి నేర్చుకోవడానికి మార్కెట్లో చాలానే ఉన్నాయి. చాలా ఆన్లైన్ వీడియోస్, వెబ్సైట్స్ చాలా అవైలబుల్గానే ఉన్నాయి. కానీ అది కాకుండా నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే ట్రైన్ ఏ మోడల్ టు రికగ్నైజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ టీచబుల్ మిషన్. టీచబుల్ మిషన్ని యూజ్ చేసి ఒక ఏఐ అనేది క్రియేట్ చేయండి. లైక్ ఇప్పుడు మీరు దాంట్లో ఒక ఫోటో అప్లోడ్ చేస్తే ఆ ఫోటో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ అది సాడ్గా ఉందా, హ్యాపీగా ఉందా అని చెప్పి అది మనకి అవుట్పుట్ ఇచ్చేలాగా మీరు అలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ అన్ ఏఐ టు సెండ్ అన్ ఈమెయిల్స్ ఆర్ షెడ్యూల్ ఏ మీటింగ్ విత్ అజెండా. నెక్స్ట్ ఏఐని యూజ్ చేసి మనం మీటింగ్ షెడ్యూల్ చేయడం, ఆర్ ఎల్స్ ఈమెయిల్ సెండ్ చేయడం, ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ChatGPT ఆర్ హగ్గింగ్ ఫేస్ ఫర్ టెక్స్ట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మీరు టెక్స్ట్ ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక ChatGPT కానీ హగ్గింగ్ ఫేస్ కానీ ఎక్స్ప్లోర్ చేయండి.
ప్రాక్టీస్ 1 అవర్ ఫర్ డైలీ కన్సిస్టెన్సీ. మనకి ఏదైనా వచ్చిందైనా కూడా మనం ప్రాక్టీస్ చేయకపోతే అసలు గుర్తుండదు అనమాట. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి మీరు రోజు కంపల్సరీగా 1 అవర్ అయితే ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఆర్ నేర్చుకుంది మర్చిపోకుండా ఉంటారు. సో కంపల్సరీగా 1 అవర్ ప్రాక్టీస్ అయితే రోజు చేయండి. సో నెక్స్ట్ లో కోడ్ నో కోడ్ ఏఐ. నేను ముందు స్లైడ్లో ఫ్రీ టూల్స్ అని చెప్పి కొన్ని లింక్స్ అయితే ఇచ్చాను కదా, అవేంటంటే ChatGPT ఇంకా ఆర్ కోపైలట్ లాంటి LLMs అనమాట. కానీ ఇక్కడ ప్రొవైడ్ చేసిన లో కోడ్ నో కోడ్ ఏఐలో ఇవన్నీ ఏంటంటే మీరు కోడింగ్ లేకుండా ఏఐని సెటప్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. రన్వే ML ఇంకా NI10. నేనైతే పర్సనల్గా NI10 అయితే యూస్ చేస్తాను. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు అర్థమయ్యి ఈజీగా ఉందనుకుంటే మీరు అదే యూస్ చేసుకోండి. తర్వాత ఫ్లోవైజ్ ఏఐ అనేది కూడా ఒకటి ఉంటుందన్నమాట. మీరు ఒకసారి అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి, అది కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్స్ అన్నీ ఒకసారి మీరు ఓపెన్ చేసి చెక్అవుట్ చేయండి. మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉందో అదైతే మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి రెజ్యూమే అండ్ కెరీర్ టిప్స్. ఏఐ అనేది ప్రెజెంట్ బూమింగ్ టెక్నాలజీ కాబట్టి దీన్ని ఫ్రెషర్సే కాదు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఎవరైతే జాబ్ స్విచ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు ఇది నేర్చుకోవచ్చు. కొంచెం ఈ వర్డ్స్ అనేవి కనుక రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే రెజ్యూమ్ వెయిటేజ్ అనేది బాగా పెరుగుతుంది. లైక్ రెజ్యూమ్లో ఏఐ ఎంతూసియాస్ట్, ప్రాంప్ట్ ఇంజనీర్, నో కోడ్ ఏఐ డెవలపర్ ఇవన్నీ కనుక మీ రెజ్యూమ్లో ఉంటే రెజ్యూమ్ వెయిటేజ్ పెరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకొని మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా అంతే. మీరు ఏఐ నేర్చుకున్న తర్వాత రెజ్యూమ్ని కరెక్ట్గా బిల్డ్ చేసుకోండి. అప్పుడు మీరు జాబ్స్కి అప్లై చేసుకున్నా కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. అండ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు కూడా వీటిలో నుంచి టాపిక్స్ అన్నీ అడుగుతారు. సో మీరు బాగా నేర్చుకొని ఉంటే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ యాడ్ ప్రాజెక్ట్స్ టు లింక్డ్ఇన్, గిట్హబ్ ఆర్ బ్లాగ్. మీరు నేర్చుకున్న ఆర్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లింక్డ్ఇన్, నౌకరీలో అప్డేట్ చేసుకోండి మీ ప్రొఫైల్లో. సో మీ ప్రొఫైల్ని చూడగానే ఇవన్నీ కనిపిస్తే ఈజీగా కన్సిడర్ చేస్తారు. ఈవెన్ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా ఎవరికైనా ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఈ సమ్మరీ అండ్ నెక్స్ట్ స్టెప్స్. మనం ఈ వీడియో మొత్తంలో ఏమేమి చూసామంటే లెర్న్ ఏఐ బేసిక్స్. ఏఐ అనేది స్టార్టింగ్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. లైక్ ABCD నుంచి స్టార్ట్ చేయండి, బేసిక్స్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ విత్ టూల్స్. నేను ప్రొవైడ్ చేసిన టూల్స్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నేర్చుకొని అందులో ప్రాక్టీస్ చేయండి. తర్వాత బిల్డ్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. మీరు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ప్రాజెక్ట్ చేసేసి యాడ్ టు రెజ్యూమ్. మీరు చేసిన ఆ ప్రాజెక్ట్ని అయితే రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. అండ్ నేను ప్రొవైడ్ చేసిన కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. సో మీ రెజ్యూమే అనేది ఈజీగా షార్ట్ లిస్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ వీడియో మొత్తం ఏంటంటే మీరు ఏఐ నేర్చుకోవాలని ఉండి బిగినర్ అయ్యి ఉండి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియకపోతే వాళ్ళకి గైడెన్స్ లాగా ఈ వీడియో అనమాట. సో వీడియో మొత్తం చూసేశారు కదా, మీకు ఏమన్నా కమెంట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ వన్స్ మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడ గివప్ అయితే ఇవ్వద్దు అనమాట. ఎందుకంటే ఏదైనా స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది. అండ్ మనం నేర్చుకొని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన తర్వాత మనకే చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు ఎక్కడ గివప్ అయితే ఇవ్వద్దు. ప్రతిదీ నేను ఇచ్చిన ప్రతి లింక్ చెక్అవుట్ చేయండి. నాకు ఒక లింక్లో ఈజీగా అనిపిస్తే మీకు ఇంకొకటి ఈజీగా అనిపించవచ్చు. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేసి అన్నీ చూసి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది, ఏదైతే నేర్చుకోవడానికి ఈజీగా ఉంది అనిపిస్తుందో మీరు అదైతే నేర్చుకోండి. సో మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.